కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అసలు వాటాలు తేల్చకుండానే మిగులు జలాలని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణలో కోవర్ట్ల పాలన నడుస్తోందని సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెప్పారంటున్నారు కేటీఆర్. రేవంత్ నిర్ణయాన్ని సరిచేసుకోవాలంటున్నారు. ఇలా వాస్తవం ఏంది? గోదావరి నదీ జలాలు ఏవైతే వృధాగా సముద్రంలో పోతున్నాయో వాటిని మాత్రమే వాడుకుంటున్నామని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుందో అంతకు మించిన ద్రోహపూరితమైన మాట ఇంకోటి లేనేలేదు. ఒకనాడు మరి అదే మాటతో అదే ఆర్గ్యుమెంట్తో ఆనాడు కాళేశ్వరం కట్టుకుంటుంటే, అదే ఆర్గ్యుమెంట్తో సీతారామ కట్టుకుంటుంటే ప్రతి ప్రాజెక్టుకు ఆటంకం కల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా? కాళేశ్వరానికి అనుమతి ఇవ్వద్దని, సీతారామకు అనుమతి ఇవ్వద్దని అన్నిటి మీద ఉత్తరాలు రాసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు మనం చెప్పింది అదే కదా. ఈరోజు బనకచెర్ల పేరిట గోదావరి నీళ్లు పూర్తి స్థాయిలో తెలంగాణ బీడు భూములకు మల్లకముందే, గోదావరి నీళ్లు హైదరాబాద్ భవిష్యత్తులో ఒక మహానగరంగా ఎదుగుతున్న హైదరాబాద్, విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మంచినీటి అవసరాలు తీర్చకముందే, ఇక్కడి పారిశ్రామిక అవసరాలు తీర్చకముందే న్యాయపరమైన కేటాయింపులు లేకుండా, ఏ అవార్డు లేకుండా ఇవాళ ఇష్టానుసారంగా తీసుకొని పోతామంటే దానికి తల ఊపడానికి డూడు బసవన్నలాగా నీకు సిగ్గులేకపోవచ్చు రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణలో ఇంకా చైతన్యం ఉంది. తెలంగాణలో హక్కులు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ ఉన్నదని మర్చిపోకు. ఎవడిని అడిగి సంతకం పెడతా అంటున్నావు? ఎవరిని అడిగి కమిటీ వేసినావు? ఆ కమిటీ చెప్పింది ఫైనల్ అని ఎట్లా అంటావు? అసెంబ్లీ ఆమోదం ఉన్నదా? తెలంగాణ ప్రజల ఆమోదం ఉన్నదా? తెలంగాణ క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? కనీసం తెలంగాణలో అఖిలపక్ష సమావేశం పెట్టినవా? ఇట్లా ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటాం అనుకుంటే అడ్రస్ లేకుండా పోతావు. కిందికి నీళ్ళు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. మా చేతిలో ఇవాళ కట్టి ఉంది కాబట్టి కట్టెతో బర్రెని ఎటువంటి అటు అదిలించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం. మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పేమున్నదల్లా?